వెల్కమ్ టు ఆకేరి న్యూస్. చిన్నపాటి వర్షానికే వరంగల్ నగరం అతలాకుతలమవుతుంది. కాలనీలు నీట మునుగుతాయి. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక రైతుల పరిస్థితికి వస్తే చెప్పనలవి కాదు. ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చిందనే సమయంలో వర్షం రూపంలో రైతులకి తీరని విషాదం నింపుతుంది. ఇప్పుడు మనం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. అమ్మకానికి ఉంచిన పత్తి తడిసి ముద్దైపోయింది. దీనితో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారి ఆవేదనను వారి మాటల్లోనే విందాం. గ్రామం కొండాపురం. పత్తులు వ్యవసాయం చేస్తే పత్తులలో మీద పడుతుంది. తడిసిన పత్తికి ఆయన ధర లేదు. సీసేలు మాకు ప్రకటించలేరు, అత్తలేరు. ఇప్పటికీ మేము అగ్గోసకు అమ్ముకుంటాను. ఇక మాకు జరిగిన పెట్టుబడి మీద పడుతుంది. అయినా ధర లేదు. రుణమాఫీ అందరికి కావాలి. కొంతమందికి అయింది, కొంతమంది కావాలి. అంగులు ఇస్తాను రైతులు. ఏ రైతు అయినా గదే పరిస్థితి. ప్రకృతి సుతా సహకరించలే. వర్షాలకు తడిసి ముద్ద అయింది. దిగి కొంటే సీసేలు ఇప్పుడు కొంటే ఇప్పుడు బరాబర్ రైతుకు చెందుతుంది లాభం. ఇప్పుడు మేము అగ్గోసకు 6300 అమ్ముకుంటే మాకేం లాభం ఉంటుంది? తర్వాత అయిపోయినాక సీసేలు కొంటే ఏం లాభం? ఇప్పుడు ఆకలి అమ్ముకుంటాను, కూలీల బాధకు మా ఖర్చులకు అమ్ముకుంటాను. 6300 అమ్ముకుంటాను. 8200 8100 ఎక్కడ పడుతుంది మాకు? ఇప్పుడు రైతులు మేము లాస్ అయినట్టే. ఎవరికో చెందుతుంది. ఇప్పుడు బరాబర్ సీసే దిగి బరాబర్ 80-100 పడితే మేము రైతులను నా ఒక్క రైతు కాదు, ఏ రైతు అయినా బాగుపడతాడు. ఇది అప్పుడు యూరియా బత్తలకు అవస్థ పడటం, ఇప్పుడు సీసే లేక ఇది అవస్థ పడతాను. పేరు తాళపల్లి అశోక్ గౌడు. ఇప్పుడు మేము కూలీలకు 500 రూపాయలు రేటు, ఇప్పుడు మందు బత్తలకు రేటు. వీటికి ఇట్లా చేస్తే ఇక్కడ ఆర్మీ వేసుకొచ్చారు. వానైనా తడిచినైనా పత్తి కొనాలని రాజకీయ నాయకులు అంటారు. ఇంతవరకు ఒక్క పత్తి ఇక్కడికి వచ్చి 5000 6000 అని ఇక్కడ వీళ్ళు అంటారు. వాన వచ్చి తడుతుంది. ఈ అన్ని మా బాధలేంది. రైతులకు ఆఖరికి వచ్చారికి ఏం లేదు. ఇక్కడికి వచ్చా వేసుకొస్తానో 5000 అంటాను, 4000 అంటాను, 6000 అంటాను. సీసీ వాళ్ళు కొన్ని 8000 కానీ గవర్నమెంట్ అంటుంది. ఇంతవరకు గవర్నమెంట్ కొనేది లేదు, మాకు ఇచ్చేలేదు. ఇప్పుడు పత్తి తడిచింది సార్, పత్తి తడిచింది. మా బాధలు ఇక్కడ మేము చేస్తాను. ఇంత రైతుకి ఏం మిగిలింది లేదు సార్. ఇలా వర్షం పడ్డా సార్, పరదాలు లేవు. ఇక్కడ మాకు ఆల్రెడీ వాన పడతా గవర్నమెంట్ ఆల్రెడీ పరదాలు ఇవ్వాలి మాకు. ఇక్కడ పరదాలు ఏమి లేవు. ఇక్కడ పత్తి ఆల్రెడీ తక్కింద 10 ఉన్నది, మీద 10 ఉన్నది సార్. మాకు దర్శనం ఉన్నది. మాకు ఎలాంటి సాయం కూడా గవర్నమెంట్ ఇంతవరకు ఏం చేయలేదు సార్. పరదాలు ఇస్తే మాకు కప్పుకునేదానికి రూల్స్ ఉండు. కప్పుకోక వాళ్ళ ధర కొనేటోళ్ళు వచ్చి 4000 5000 6000 ఇది అంటాను. నా పేరు పెసర్ వెంకటేశ్వర్లు. మార్కెట్కి వేసుకొచ్చేసరికి వీళ్ళు మొత్తం సిండికేట్ అయ్యి రేట్ డౌన్ చేసి అసలు పత్తికి రేటే లేదు. కనీసానికి 8000 అమ్మే పత్తికి 8-9 అమ్మే పత్తికి 5000 6000 ఇట్లా అడుగుతున్నారు. మళ్ళీ ఈరోజు వర్షం పడ్డది. కనీసానికి కార్పొరేటర్ సౌకర్యం కూడా లేదు మార్కెట్లో. పత్తి అంతా తడిచిపోయింది, బత్తాలన్నీ తడిచిపోయినాయి. ఇప్పుడు కనీసానికి 2 అవుతుంది. ఇంతవరకు కాంటా కూడా కాలే బత్తాలు. ఇంత పెద్ద మార్కెట్ అయ్యండి, రైతులకు ఏం సేవలు చేయలేకపోతున్నది. పాషం కిషోరు, కొండాపూర్ మాది. మార్కెట్కి తీసుకొస్తే వర్షం బాగా పడింది. వర్షం పడడం వల్ల మార్కెట్లో ధర లేకపోయింది. మళ్ళీ ఈ రేటు కూడా కరెక్ట్ కాదు. ఇది మన ధర కూడా కరెక్ట్ కాదు. సరిపోదు, దేనికి సరిపోదు. కూలీల రేటు కూడా బాగుంది. 300 రూపాయలు 400 రూపాయలు తీసుకున్నారు పత్తి తీయడానికి. మన ధర కూడా సీసీ ఉండలేదు. తేమ శాతం ఎక్కువ అని చెప్పి కూడా తీసుకోవడం జరుగుతలేదు. ఇక్కడ ప్రైవేటు వ్యాపారులు దళారులుగా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నారు.